మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు. మన కొండలనెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి. అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు. ఆ కొండలను ఎక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదులు అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగ మంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్ఛమైనవి, కొండగాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గుగనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు. పరిమళ తైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కోట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దీనస్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని, మత్తుని, జడత్వాన్ని, చల్లారిపోయి చెప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి, దేవునికి దగ్గరగా సాగిపో.